హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. సో ఈరోజు మీకోసం మదిరా మున్సిపాలిటీ పరిధిలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అనేది తీసుకురావడం అనేది జరిగిందనమాట. అగ్రికల్చర్ ల్యాండ్. వాస్తవానికి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కంటే కూడా ఒక వెంచర్ వేసి డెవలప్మెంట్కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. లేదు అనుకుంటే రీసేల్ చేసుకోవడానికైనా చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. సో ఈ రోడ్ వచ్చేసి మదిరా నుంచి విజయవాడకి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం మనకి 5 ఎకరాల్లో ఉంటుందండి. ఈ ల్యాండ్ వచ్చేసి మనకి ముందు 40 ఫీట్ రోడ్తో పాటు సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు కూడా మనకు ఉంటుంది అనమాట. ఇది మెయిన్ రోడ్కి దగ్గర ఉండటమే కాకుండా ఏంటంటే మనకి సిటీకి కూడా చాలా నియర్లో ఉంటుందండి. ఈ ల్యాండ్ వచ్చేసి మనకి మదిరా మున్సిపాలిటీ పరిధిలో ఉండటం వలన మనకి ల్యాండ్ తర్వాత కూడా మనకి 2 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం హౌసెసే ఉన్నాయి. ఈ హౌసెస్ అనేవి కూడా మనకి ఏంటంటే మీరు వీడియోలో చూడవచ్చండి. మనకి ఈ ల్యాండ్ నుంచి మనకి కనిపించే విజయవాడ రోడ్డు కూడా ఏంటంటే ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ అనేది ప్రపోజల్లో ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఏంటంటే 60 ఫీట్ రోడ్ అండి. మీకు ఇక్కడ లేఅవుట్ కనిపిస్తుంది అన్ని మనకి ఆ స్టోన్స్ మధ్య రాళ్ళు బాత్ ఉన్నాయి కదా, అది వచ్చేసి మనకి జీపీ లేఅవుట్ అండి. సో ఆల్రెడీ ఇక్కడ వెంచర్ వేసి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. దీని పక్కనే మనకి కొత్తగా డిటిసిపి వెంచర్ కూడా వేశారు. దాంట్లో ఆల్మోస్ట్ మనకి 70% కూడా మనకి సేల్ అయిపోయినాయి. ఈ ల్యాండ్ పక్కనే మనకి ఆనుకొని ఒక 5 ఎకర్స్ ల్యాండ్ అనేది మీకోసం తీసుకొని వచ్చాను అనమాట. సో మీకు టోటల్గా ఒకసారి అనేది వ్యూ చూడొచ్చు క్లియర్గా. సో అలాగే మనకి అగ్రికల్చర్ ల్యాండ్కి దగ్గరలోనే మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే హౌసెస్ కూడా ఉన్నాయి. మీకు వీడియోలో కనిపించేది అదే. ఇంకో విషయం దాని పక్కనే మనకి ఏంటంటే మదిరా వెళ్ళే రైల్వే స్టేషన్ కూడా ఒకటి ఏంటంటే రూట్ మ్యాప్ అనేది తయారు చేస్తున్నారు. సో మీకు వీడియోలో కనిపించేది అదే అండి. సో దీని పక్కనే మనకి ఏంటంటే నియర్లోనే మనకి ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తీసుకుని వచ్చానమాట. సో ఈ ల్యాండ్లో వచ్చేసి మనకి ప్రజెంట్ ఏంటంటే సుబాబులు వేసారండి. సో దాని పరంగా కూడా మనకి ఏంటంటే ఇయర్లీ ఇన్కమ్ లాగా వస్తుంది. మీరు ఒకసారి టోటల్గా అనేది వ్యూ అనేది చూడొచ్చు అనమాట. సో ఇది సుబాబుల్ చెట్టు ఉన్నది మనకి ప్రజెంట్ ఏంటంటే సేల్కి ఉన్నది. సో వెంచర్ కూడా ఆనుకునే ఉందండి. ఈ సుబాబులు ఉన్నది కూడా మనకి ఏంటంటే 30 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డుని వేస్ట్ చేయకుండా ఏంటంటే దాంట్లో కూడా మనకి సుబాబులు వేసారనమాట. సో దాంట్లో పరంగా కూడా మళ్ళీ ఒకసారి మనకి ఇయర్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటివరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఆ ల్యాండ్కి పక్కనే మనకి డిటిసిపి వెంచర్ అని చెప్పాను కదా, సో ఇదనమాట. సో ఇక్కడ మనకి ఫ్రంట్ కూడా మనకి ఏంటంటే సిమెంట్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు కూడా వేసారు. మరో విషయం ఏంటంటే ఈ ల్యాండ్ నుంచి విజయవాడ వచ్చేసి మనకి కేవలం 40 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అంతేకాదు అమరావతి హైవే కూడా ఏంటంటే మనకి అదే డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మనందరికీ తెలుసండి అమరావతి వర్క్ కూడా ఏంటంటే మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో రాజధాని కూడా మనకి త్వరలోనే పూర్తి కూడా అవుతుందన్నమాట. మరో విషయం ఏంటంటే ఈ ల్యాండ్ పక్కనే మనకి ఏంటంటే మదిరాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా నిర్మించడం అనేది జరిగింది. అంతేకాదండి ఈ ల్యాండ్ పక్కనే మనకి ఆల్రెడీ డిటిసిపి వెంచర్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి 50%. ఆల్రెడీ ఇంకోటి జీపీ లేఅవుట్ కూడా వెంచర్ వేశారు, అది కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ఈ ల్యాండ్ తీసుకొని వెంచర్స్ వేసి ప్లాట్ సేల్ చేయాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట. పక్కనే మొత్తం కూడా వెంచర్స్ మరియు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ల్యాండ్ కాబట్టి వెంచర్స్ కూడా త్వరగా సేల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారికి ఏంటంటే ఇది చాలా మంచి అవకాశం అనమాట. వారికి కూడా ఇది ఒక మంచి ప్రాఫిట్ లాగా మిగులుతుందండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా చాలామంది ఎన్ఆర్ఐస్ ప్రాపర్టీకి మనం ఇప్పించాం కాబట్టి చెప్తున్నాను. సో ఇంత మంచి ప్రాపర్టీ గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే వీడియోలో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. సో ఇంత మంచి హైవేకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ కాబట్టి ఏంటంటే ఈ ల్యాండ్ తీసుకున్న వారికి ఖచ్చితంగా ఇది ఏంటంటే గోల్డ్ మైన్ లాగా పనిచేస్తుందండి. సో డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా నియర్లో ఉంటుంది, హౌసెస్కి నియర్లో ఉంటుంది, మదిరా మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ ప్రాపర్టీని ఒకసారి విజిట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే వీడియోలో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇచ్చాను. ఖచ్చితంగా వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి అయితే ఖచ్చితంగా కాల్ చేసి వన్స్ సైట్ అనేది చూడండి.